స్త్రీకు అభ్యున్నతి కోసం పాటుపడిన మహిళోదారిణి మన సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఆవిడ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం మనందరికీ కూడా చాలా సంతోషకరం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అన్ని వర్గాల వారికి కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజుల్లో నిమ్న వర్గాల వారికి ముఖ్యంగా విద్య ద్వారానే స్త్రీలు అభివృద్ధి చెందుతారు, మహిళలందరూ కూడా అభివృద్ధి చెందుతారనే ముఖ్య ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారి ఆదేశాల మేరకు సావిత్రిబాయి పూలే గారు ఎంతమంది పేడ నీళ్లు మీద పోసినా రాళ్ళు పెట్టి కొట్టినా కూడా ఒక చీర సంచిలో పెట్టుకొని ఆవిడ కట్టుకున్న వస్త్రం మీద పేడ మట్టి ఇలాంటివన్నీ పడినా కూడా మళ్ళీ పాఠశాలకు వెళ్ళి ఆ చీరను మార్చుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. ఆవిడని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ స్త్రీలందరూ కూడా ఉపాధ్యాయులుగా అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఆ ఒడంబడికనే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మొట్టమొదటి మహిళా మండలి గ్రూప్ పెట్టిన వ్యక్తి కూడా సావిత్రిబాయి పూలే గారే. ఆవిడని ఆదర్శంగా తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా మండలి గ్రూపులను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వారికి, మా పట్టణ అధ్యక్షులు తాటి అప్పారావు గారికి, కార్యదర్శి రాజారత్నం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ చేరవచ్చిన ఉమ్మడి కూటమి నాయకులందరి వారికి కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి శుభాకాంక్షలు